నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఒక సంఘాన్ని మనం చూసినట్లయితే కనుక ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచన భాగంలో ఆడేమంటున్నాడంటే కనుక పెర్గమా సంఘం గురించి ఈడు మాట్లాడుతున్నాడు. పెర్గమా సంఘం గురించి ఏమంటున్నాడో తెలుసా? సాతాను సింహాసనమును స్థలములో నీవు కాపురున్న దానవు. ఎక్కడ వీరు కాపురం ఉన్నారు? ఈ పెర్గమా సంఘము ఎక్కడ నివసిస్తుందంటే కనుక సాతానుడు సింహాసనం వేసుకున్నటువంటి స్థలంలో, సాతానుడు కాపురం ఉన్నటువంటి స్థలంలో ఈ పెర్గమా సంఘం ఉంది. ఆ సంఘం గురించి యేసుక్రీస్తు ప్రభువు సాక్ష్యం ఇస్తున్నాడు. ఏమి సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? సాతానుడు సింహాసనాసీనుడై వాడు ఆ సంఘములో కాపురం ఉండినప్పటికీ కూడా ఈ పెర్గమా సంఘం దేవుని యొక్క సంఘముగా, దేవునికి సాక్షిగా ఈ సంఘం జీవిస్తుందని పరమ తండ్రి అయినటువంటి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. అపవాది కార్యాలు ఎక్కువైనప్పటికీ కూడా, సాతానుడు తన యొక్క తంత్రములు, తన యొక్క కార్యాలు అధికం చేసినప్పటికీ కూడా ఆ సంఘం ఏ రీతిగా బ్రతుకుతుందంటే కనుక యేసుక్రీస్తు ప్రభుల వారి యందు సాక్షి అయి విశ్వాసంలో బ్రతుకుతుంది. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచుకుంది పెర్గమా సంఘమా? ఈ రోజున నీవు ఎలాగ బ్రతుకుతున్నావు? ఏ రీతిగా జీవిస్తున్నావు? సాతానుడు నీ పక్షాన నీ స్థలంలో, నువ్వు ఆరాధిస్తున్నటువంటి స్థలంలో వాడి సింహాసనాన్ని వేసుకొని కూర్చున్నాడే, వారు కాపుడం ఉంటున్నాడే. అయితే నీలో ఉన్నటువంటి విశ్వాన్ని, నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు తొలగించుకోలేకుండా దేవునికి మహిమార్థకంగా ఇంకనూ అత్యధికమైనటువంటి విశ్వాసంలో నువ్వు బలపరచబడుతున్నావే. అటువంటి విశ్వాసం ఈ రోజున ఇమ్మాన్యుయల్ సంఘంలో ఉందా? దేవుని యొక్క సంఘంలో వస్తున్నటువంటి ఈ యొక్క విశ్వాసంలోని పిలవబడుతున్నటువంటి మన జీవితంలో ఇటువంటి విశ్వాసం కలిగి జీవిస్తున్నామా అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఈరోజు కొన్ని చిన్న సమస్య వస్తే, అయ్యో నాకెందుకు ఈ సమస్య అని వెనక్కి వెళ్ళిపోతున్నావే, ప్రార్థన లేదే సంఘంలో, దేవుని యందు నమ్మకం లేదే, నాకెందుకు జరగాలి, ఇన్ని గంటలు నేను ప్రార్థన చేస్తేనే, ఇన్ని దినాలు నేను ఉపవాసం ఉంటానే, ఇంత కానుకలు దేవునికి ఇస్తేనే ప్రయోజనం లేదు. దేవుని యొక్క మందిరంలో ప్రార్థన ఉండాలి. దేవుని యొక్క మందిరంలో నీ యొక్క విశ్వాసం బలపరచబడతాలి. సమస్యలు చూసి వెనక్కి తిరిగేటటువంటి వాడుగా నువ్వు ఉండకూడదు, కానీ సమస్యను చూసి దేవునిలో నిశ్చయిత కలిగి దేవుని యందు విశ్వాసముతో దేవుని ఎదుట అపవాది కార్యాలు నాశనం అగునట్లుగా నీవు పోరాడుతూ జయిస్తూ రావాలి. దేవుని ఎదుట నిలబడి పోరాడి జయిస్తూను రావాలి. హల్లెలూయా. అటువంటి గొప్ప విశ్వాసం మనము కలిగి ఉందుముగాక. హల్లెలూయా. అటువంటి గొప్ప విశ్వాసం పెర్గమా సంఘము కలిగినటువంటి విశ్వాసం కలిగి జీవించుదుముగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి సంఘమా, ఈ రోజున నువ్వు ఇమ్మాన్యుయల్ సంఘానికి వస్తున్నావు. ఈ సంఘంలో జీవిస్తున్నటువంటి నీ జీవితంలో ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నావు? నీకు వచ్చేటటువంటి సమస్యలు, పరిస్థితులను బట్టి నిరుత్సాహంతో తిరిగి వెళ్ళిపోయి అనేక లోకస్తులు చేసేటటువంటి కార్యాలు తిరిగి నిమగ్నమై లోకంలో కలిసిపోయి ఉంటున్నావేమో. అనేక మంది ఈ రీతిగా కలిసిపోయినటువంటి వారు ఈరోజు కనబడుతున్నారు. కారణం యేసుక్రీస్తు ప్రభుల వారు చేసేటటువంటి కార్యాల పట్ల విశ్వాసం నీలో లేదు గనుక. అదే విశ్వాసం నీ కలిగి ఉంటే గన ఒక గొప్ప సాక్షిగా నా యేసుక్రీస్తు ప్రభులు ఈ సంఘంలో నిన్ను స్థిరపరచునుగాక. నా యేసయ్య స్థిరపరచునుగాక. ఒకానొక రోజున ఒక సాక్షిగా యేసుక్రీస్తు ప్రభుల వరకు నా యేసయ్య నిన్ను స్థిరపరిచి నిన్ను వాడుకొనుగాక. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మూడో విషయం మనం చూసినట్లయితే కనుక హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 3వ వచన భాగం మనం చూసుకున్నట్లయితే కనుక రాయమన్నటువంటి మాట 11:9 వచనంలో, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు. ఈ వాక్యం ఎంతమందికి అర్థమైంది? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాతో పాటు చదువుదామా ఒకసారి. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు, చక్కటి మాట ఇక్కడ రాస్తున్నాడు, సమాన వారసులైన. దేనికి సమాన వారసులు అంటే గన విశ్వాసమునకు.
విశ్వాసములో సమాన వారసత్వం కలిగినటువంటి వారు పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతుంది. ఎవరెవరు వాళ్ళు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అన్నటువంటి వారు గుడారములో నివసించుచు అని రాస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని యొక్క సంఘములో విశ్వాసము గృహముగా దేవుడు మార్చునుగాక. అయితే సమాన వారసత్వం మనకు వెనకొచ్చేటటువంటి మన బిడ్డలకి సమాన వారసత్వం దేనిలో రావాలంటే దేవుని యందు విశ్వాసం కలిగించే జీవించేటటువంటి విషయంలో సమాన వారసత్వం కావాలి. ఈరోజు నీకు 100% విశ్వాసంలో బలపరచబడుతున్నావా? నువ్వు జీవిస్తున్నావా? అదే సమానమైనటువంటి విశ్వాసం నీ కుమారునికి నేర్పించాలి, నీ కుమార్తెకి నేర్పించాలి. ఎందుకంటే సమాన వారసత్వంలో నీవు విశ్వాసమందు బలపరచబడినట్లయితే ఈగ పెర్గమా సంఘం గురించి ఏ రీతిగా అయితే దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడో అదే సాక్ష్యం నీ కుటుంబం గురించి నీ సేవకుడు ఇవ్వాలి, నా తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు ఇవ్వాలి, కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువుని ఇవ్వాలి. పరిశుద్ధాత్మ దేవుడు నీ తోటి సహవాసులు ఎవరైతే విశ్వాసులు ఉన్నారో వారు నీ గురించినటువంటి సాక్ష్యం ఇవ్వాలి. ఏమని సాక్ష్యం ఇవ్వాలో తెలుసా? మీ అందరికి, మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి వారు కూడా దేవునిలో విశ్వాసంలో బలపరచబడుతున్నారు. ఎటువంటి విశ్వాసంలో అంటే సమాన వారసత్వం కలిగినటువంటి వారుగా. హల్లెలూయా. సమాన విశ్వాసం కలిగినటువంటి వారుగా, ఏ కొంచెమైనా తగ్గిపోకుండా ఇంకనూ అధికం చేయబడాలి, కానీ తగ్గనే ఏం తగ్గకూడదు. విశ్వాసం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ కుటుంబం కూడా ఏ రీతిగా కట్టబడాలంటే విశ్వాసంలో కట్టబడుతువచ్చునుగాక. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈ రోజున దేవుని మందిరంలో క్రైస్తవులుగా ఈ లోకంలో బ్రతుకుతున్నటువంటి మనమందరం కూడా దేని చేత నడిపింపబడుతూ రావాలి, దేనిలో కట్టబడుతూ రావాలి. ఎటువంటి విశ్వాసం కలిగి ఉండాలి? ఎటువంటి విశ్వాసము? అబ్రహాం, ఇస్సాక్ ఏమవుతాడు? అబ్రహాం తర్వాత ఎవరు పుట్టారు? ఇస్సాక్ తర్వాత ఎవరు పుట్టారు? యాకోబు పుట్టారు. ఇక్కడ రాయబడినటువంటి మాట సమానమైనటువంటి వారసత్వం. వారి వెనకొచ్చినటువంటి తరం వారందరికీ కూడా ఒకే విశ్వాసం. ఈరోజు మన కుటుంబాల్లో మన బిడ్డల్ని ఏ రీతిగా పెంచుతున్నాం? మన కుటుంబంలో మనకు పుడుతున్నటువంటి బిడ్డలకి ఎటువంటి విశ్వాసంలో మనం నిలబెడుతున్నాం? నా ప్రియమైనటువంటి సంగమా, పరిశుద్ధ గ్రంథం ఆయన సెలవిస్తుంది. ఈ యొక్క విశ్వాసం యొక్క పట్టిక 11వ అధ్యాయం అందరి గురించి రాస్తూ వస్తుంది. అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ఈ ముగ్గురికి ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నారంటే ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం యెహోవా దేవుని పట్ల. హల్లెలూయా. అట్టి సమానమైనటువంటి వారసత్వం విశ్వాసంలో మన యొక్క కుటుంబంలో కూడా కలిగి మన బిడ్డలకి నేర్పించుదుముగాక. ఆ రీతిగా మనం పెంచుదుముగాక, ఆ రీతిగా మన బిడ్డల్ని పోషించుదుముగాక.